నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏం చూపిస్తున్నారు? సమ్మర్ వచ్చేసింది కదండి, చాలా మంది కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా పడిచేస్తారు కదా. మామూలుగా కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే, సమ్మర్ లో ఇంకొంచెం ఎక్కువ కదా. సో ఈ రోజు నేను ఒక ఐస్ క్రీమ్ చేస్తున్నాను, అది కూడా సపోటా ఐస్ క్రీమ్ అండి. సపోటా ఐస్ క్రీమ్, ఎస్, హోమ్ మేడ్. ఎస్, సూపర్. అసలు సపోటా ఐస్ క్రీమ్ నేర్చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సపోటా ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు: సపోటాలు 1/2 కిలో, పాల పొడి 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, పాలు 1/2 లీటర్. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా మనం సపోటా ముక్కలు ఇది మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. అంటే ఉండలు లేకుండా చూసుకోవాలి, అంటే ముక్కలుగా లేకుండా ఫైన్గా అయిపోవాలండి. ఓకే, సో ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. సో బాగా మగ్గినవి తీసుకుంటే మనకు బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, తీతిగా ఉంటాయి. ఎస్. సో పక్కన పెట్టేసుకొని సో ఒక బౌల్లో క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్. ఓకే. సో మనకు రెడీమేడ్గా దొరికేది యూస్ చేసుకోవచ్చా? చేసేసుకోవచ్చండి. దీంట్లో సరిపడా పంచదార పొడి అండి. సపోటా కూడా బాగా స్వీట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే. ఒకసారి బాగా కలిపేసుకొని కాచి చల్లార్చిన పాలండి. ఫ్రెష్ క్రీమ్, పంచదార, పాలు. సో విస్క్ లాంటిది లేకపోతే మనం అంటే మిక్సీ జార్లో వేసి ఒకసారి అలా తిప్పేస్తే మనకు బాగా కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో పాల పొడి, అన్ని మిల్క్ ప్రొడక్ట్స్, అన్ని పాలతో సంబంధించి. మళ్ళీ పాల పొడి కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, స్వీట్గా ఉంటుంది. ఎస్ అండి. సో అందుకని పంచదార జాగ్రత్తగా చూసి వేసుకోవాలి మనం. ఓకే. సో ఇలాంటివి ఏంటంటే మనం స్టవ్తో అక్కర్లేదు కాబట్టి పిల్లలతో ఇలాంటివి చేస్తే హ్యాపీగా చేసుకుంటారు వాళ్ళు. గుడ్ ఐడియా ఈ సమ్మర్ హాలిడేస్లో. ఓకే. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే మనల్ని విసిగిచ్చేది బోర్ కొట్టి, సో ఇలాంటివన్నీ వాళ్ళతో అలా చేపించేస్తుంటే బోర్నే మనం కొట్టేస్తే ఇలా చేయించి హ్యాపీ కదా, అలా ప్లాన్ చేసుకోవాలి. క్రీమీగా వచ్చేసింది టెక్స్చర్. ఎస్ అండి. సో దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా సపోటా, ఇది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి సులువేమో కదండి. అవునండి. మళ్ళీ నీరు ఎక్కువ ఉంటే కష్టం ఆ ఫ్రూట్లో. ఎస్. ఇది ఒకసారి కలిపేసుకోవాలి. కలర్ మారుతుంది కదా కొంచెం లైట్గా మనం. ఓకే. సో దీంట్లో కొన్ని సపోటా ముక్కలు కూడా వేస్తున్నాను, అక్కడక్కడ మనం తినేటప్పుడు ఆ ముక్క కూడా తగ్గ బాగుంటుంది. సో న్యాచురల్ ఐస్ క్రీమ్ న్యాచురల్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఎస్. సో ఇక్కడ వరకు మనకి ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని బౌల్లో మనకు నచ్చిన ఏదైనా జార్లో కానీ బాక్స్లలో కానీ వేసేసి ఫ్రీజ్ చేసేసేయాలి. కనీసం 8 నుంచి ఒక 10 గంటలు పడుతుంది, అప్పటి వరకు పట్టాలి. ఓ మై గాడ్. అంటే పడుకునే ముందు అంటే అలా చేసి రాత్రి అలా పెట్టేస్తే పొద్దున్న లేసే వరకు రెడీ అయిపోతుంది, లేకపోతే పొద్దున్న లేచేస్తే లంచ్కి. సో అలా పెట్టామనుకోండి, సో పిల్లలు మధ్య మధ్యలో వెళ్ళి అలా తెరుస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, ఆగలేరు. నేనే చేస్తాను, పిల్లలు ఎందుకు చేయరు? ఓకే. స్పూన్ ఇస్తారు కాబట్టి నైట్ చేసి పెట్టేస్తే పడుకుంటారు కాబట్టి లేసే వరకు రెడీ అవుతుంది. 10 సార్లు ఆ ఫ్రీజర్ తెరిచినా మళ్ళీ అవ్వదు. కూలింగ్ తగ్గిపోతుంది కదండి. బాగుందండి, మంచి క్రీమీ టెక్స్చర్లో.
సో దాంట్లో పెట్టేస్తే మనకు ఫుల్గా మంచి సెట్ అయిపోతుందండి దాంట్లో. సో దీన్ని మనం సో ఇక్కడ నేను అంటే గాజు బౌల్లో తీసుకున్నాను. కొంచెం ఫాస్ట్గా కావాలి అనుకుంటే అల్యూమినియం ప్లేట్ కానీ బాక్స్ లాంటివి ఇలా మోల్స్ వస్తాయి కదండి. అవునవునవును. సో వాటిలో వేసేసుకొని పైనుంచి కూడా మనం మూత అనేది పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. దాంట్లో కానీ లేకపోతే ఇంట్లో మామూలుగా టిఫిన్ బాక్స్ ఉంటాయి స్టీల్ మెటల్ అంటారు, కొంచెం మెటల్ ఉంటే ఫాస్ట్గా అవుతుంది, తొందరగా అవుతుంది. ఎస్ ఫాస్ట్ గా తీసుకుంటుంది, మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే సో ఇది మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం. సో మిమ్మల్ని అంతే వెయిట్ చేయను, ఆల్రెడీ నేను చేసి పెట్టాను. అది సంగతి చూపించండి. ఓకే ఐస్ క్రీమ్ రెడీ. స్కూప్ చేద్దాం. ఓకే సో దానికంటే ముందు సో పైన కొంచెం సపోటా ముక్కలు కూడా కొంచెం అలా వేద్దాం, చూడడానికి బాగుంటుంది. పైనుంచి వేయడానికి. అవునండి. సూపర్. సో మీరు ముందే చేసి పెట్టారు కాబట్టి ఇలా అయింది. మినిమం ఒక 9 నుంచి 12 అవర్స్ మినిమం, అంటే 8 to 10 hours మినిమం అండి. సో దాని టెంపరేచర్ని బట్టి. వావ్. ఓకే మధ్యలో మనకు అక్కడ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి కదా మనం ఇందాక వేసినట్టుగా. చాలా ఈజీ అండి. ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అనేవారు అది మిక్సీ జార్లో వేసి తిప్పి 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 చేసేవాళ్ళు కదా. అప్పుడు జార్ కూడా ఉండేది కాదు పాపం, చేత్తోనే చేసేవాళ్ళు వాళ్ళు. సో అలాంటిది ఎంత ఈజీగా చూపించేశారో మీరు మాకు. ఓకే సో సపోటా ఐస్ క్రీమ్ రెడీ అండి. యమ్ యమ్ చల్లని సపోటా ఐస్ క్రీమ్ సమ్మర్ సీజన్ కి బెస్ట్ డిష్. అసలు మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేసేద్దాం. సపోటా ఐస్ క్రీమ్ తయారీ విధానం. ముందుగా సపోటాలని మిక్సీ పట్టి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్, పంచదార పొడి, పాలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పాల పొడి, సపోటా గుజ్జు, సపోటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 9 గంటల పాటు డీప్ ఫ్రీజర్ లో ఉంచి గట్టి పడనివ్వాలి. అంతే, సపోటా ఐస్ క్రీమ్ రెడీ. సపోటా ఐస్ క్రీమ్ సో మీరు బరువు ఎక్కువ మోయలేరు కదా. లేదండి. No way. చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఈ సపోటా గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, కొంచెం బరకగా. అవునండి, అది బాగా తెలుస్తుంది ఎండింగ్ లో. సో ఆ ఫీల్ అనేది బాగుంది. చాలా 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 టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపించారు మాకు. నేను ట్రై చేస్తున్నాను. ఓకే, యమ్మీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఐస్ క్రీమ్. మీకోసం మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వేసవి కాలంలో మామూలుగానే చెమట పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు బాగా పని చేసేవాళ్ళు, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవాళ్ళు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళకి చెమట మరింత ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా. ఇలాంటి వారు శరీరంలో నుంచి లవణాలన్నీ కూడా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి రోజులో 2-3 సార్లైనా ఒక గ్లాస్ నీళ్ళలో కొద్దిగా సాల్ట్, షుగర్ వేసుకుని తాగుతూ ఉన్నట్లయితే శరీరానికి శక్తి లభిస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ దివ్య. ఇవాళ మనం రైస్తో ఒక స్పెషల్ ఐటమ్ చేస్తాం. అదేంటంటే తోటకూర మామిడి అన్నం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. తోటకూర మామిడి అన్నానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, మామిడికాయ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు.
ఎప్పుడు రెగ్యులర్గా అన్నం, పప్పు, సాంబార్, తోటకూర అలా సపరేట్గా చేసుకుని అన్ని తింటూ ఉంటాము. అవన్నీ రొటీన్ ఫుడ్స్. సో ఇవాళ మనం డిఫరెంట్గా తోటకూర మామిడి అన్నం మనం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం. ఈ రైస్ ఐటెంకి పోపు కొద్దిగా బాగా వేగితే చాలా టేస్ట్ వస్తుంది. సో పోపు వేగిపోయింది. దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్ ఇంకా వెల్లుల్లి కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి కొద్దిగా మగ్గేదాకా వేయిస్తే టేస్ట్ బాగుంటుంది. జనరల్గా మనం ఆకుకూరలు చాలా తక్కువగా తింటూ ఉంటాం, కానీ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటే ఆకుకూరలు ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి? నేనైతే ఇలాంటి ఐటమ్స్ అప్పుడప్పుడు ట్రై చేసి ఫుల్గా తినేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి, ఆకుకూరలు తినని వాళ్ళు కూడా సూపర్గా తినేస్తారు. మనకి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి, తోటకూర వేసుకుందాం. తోటకూర కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. నేను ఇక్కడ ముందుగా బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నాను, ఇంకా మామిడికాయ కూడా తురుము చేసి పెట్టుకున్నాను. మీరు జనరల్గా ఇంట్లో మిగిలిపోయిన రైస్ కూడా ఉంటుంది కదా, అప్పుడు కూడా చేసుకోవచ్చు. లైక్ అన్నం పాడేయడం ఎందుకు, ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసుకుని అనుకోండి, ఇంత కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. మనం జనరల్గా నార్మల్ రైస్తో కూడా ఇది చేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అండ్ ఒక బిర్యానీ తిన్న ఐటమ్ లాగా ఉంటుంది కాబట్టి నేను బాస్మతి రైస్ ప్రిఫర్ చేశాను. సో తోటకూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది మనకి. ఇప్పుడు దీంట్లో మనము తురిమిన మామిడికాయ వేసుకుంటాం. జనరల్గా మామిడికాయ మనకి పుల్లగా బాగుంటుంది కదా, కానీ సీజన్లోనే మనకి ఎక్కువగా దొరుకుతుంది. అలాంటప్పుడే మనం ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అన్ని ట్రై చేస్తూ ఉండాలి. దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, సాల్ట్ వేసేసాం కదా, కొంచెం తిప్పుకొని ఒక 2 minutes తర్వాత రైస్ వేసేసుకుందాం. స్మెల్ అయితే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. పులుపు, వెల్లుల్లి, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ వల్ల చాలా మంచి అరోమా వస్తుంది. మనకి మామిడికాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఉడికించిన బాస్మతి రైస్, దీన్ని బాగా కలిపేసుకొని, మీకు కావాలనుకుంటే తోటకూర అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగానే వేసుకున్నాను. కొంతమంది ఆకుకూరలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, మనకి తోటకూర ఎక్కువగా వాడుకుంటే టేస్ట్ కూడా ఇంకా డిఫరెంట్గా వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. దీన్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారుగా, చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, స్మెల్ కూడా అంతే టెంప్టింగ్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? తోటకూర మామిడి అన్నం తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడి తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర మామిడి అన్నం రెడీ. ఇవాళ నా స్పెషల్ ఐటమ్ తోటకూర మామిడి అన్నం. ఎస్, సీజనల్గా దొరికే మామిడితో తోటకూర కాంబినేషన్. అంటే తోటకూర మనకి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది రైస్లో. దానికి తోటగా మీరు మామిడికాయ వేశారు. ఎలా ఉంది? సూపర్గా వచ్చింది. ఓకే, నేను ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. సో అంటే బాక్సులు కట్ చేయడానికి కానీ, ఎప్పుడన్నా బయటకు వెళ్తున్నప్పుడు చేసుకుని వెళ్ళడానికి కానీ
ఇది బాగుంటుందండి. నా తోటకూర ఫ్లేవర్ కూడా మనకు కొంచెం చల్లబడినా అలాగే ఉంటుంది, మామిడి పులుపు అలాగే ఉంటుంది. సో దీనికి ఇంకా ఏదన్నా లైట్గా గ్రేవీ టైప్లో అనుకుంటే ఏదన్నా అంటే కర్రీ టైప్ కాదు, జస్ట్ పెరుగు లేదా పెరుగు చట్నీ ఏదైనా సింపుల్గా అలా ఉంటే సూపర్గా సెట్ అవుతుంది. కాంబినేషన్ బాగుంటుంది. ఎస్. సో చూసారుగా తోటకూర మామిడి అన్నం, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను రైతా చేసుకుని దాని కాంబినేషన్లో తినేస్తాను. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్లు, పని తీరు తెన్నులు అన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి శారీరక శ్రమ కాస్త తక్కువగా ఉండడం వల్ల ఏం తిన్నా కూడా వెంటనే బరువు పెరిగిపోతూ ఉండడం జరుగుతుంది. బరువు తగ్గడానికి మనలో చాలామంది తిండి మానేస్తూ ఉంటారు, డైటింగ్ చేస్తూ ఉంటారు. కాస్త బరువు తగ్గగానే మళ్ళీ బాగా తినేసి వెంటనే బరువు పుట్టానైపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి మామూలుగా కూడా కాస్త శారీరక శ్రమ చేస్తూ వ్యాయామాన్ని అలవాటు చేసుకుని తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, స్వీట్స్ ఇలాంటివి తగ్గించుకొని మంచి పౌష్టికాహారాన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మరి ఇవాళ మన గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు? సోయా కార్న్ చాట్. సోయా అండ్ కార్న్ కాంబినేషన్లో చాట్. అవునండి. చాట్ అంటే అందరికీ ఇష్టమే. ఎస్. సో ఈజీగా చేసుకోవచ్చు అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది, మంచి టేస్ట్గా చట్పటాగా బాగుంటుంది. యమ్ యమ్. చాట్ సోయా కార్న్ కాంబినేషన్లో నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా కార్న్ చాట్కి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, టొమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, సన్నకార పూస కొద్దిగా, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కీరా దోసకాయ 1. ఓకే, కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. చాట్ కోసం వెయిటింగ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ముందుగా స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఉడికించుకుంటే మనకు బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం మెత్తపడతాయి కూడా, కొంచెం మెత్తపడతాయి, మనకు బాగుంటుంది. కొంచెం మీల్ మేకర్ కొంచెం చిన్న సైజు తీసుకున్నాను, సలాడ్ కాబట్టి మనకు అంటే కార్న్ సైజ్ కొద్దిగా సరిపడే విధంగా. వీటిని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు నానబెట్టేసి తర్వాత నీళ్ళు పిండేసి తీసేసుకున్నాం. ఓకే. టమాటా ముక్కలు గింజలు లేకుండా తీసుకోవాలి. అలాగే కీర. సో ఇది కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి, అంటే మనకు చేదుగా ఉందా లేదా అనేది ఒకసారి అది తప్పకుండా చూడాలి. ఎస్. అంతేకాకుండా ఇది కూడా గింజలు లేకుండా కదండి? గింజలు లేకుండా అండి. సో సాలడ్స్కి యూజువలీ గింజలు లేకుండానే వేస్తూ ఉంటారు కదా? ఎస్. సో దీంట్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అండి. కొంచెం సలాడ్ కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే పచ్చిమిర్చి బాగుంటుంది. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఇంకా కావాల్సితే మనం క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, ఒకవేళ ఆ ఫ్లేవర్ కావాలి అనుకుంటే. ఓకే. సరే, బాగా కలిపేస్తే ఆ మీల్ మేకర్కి ఈ వెజిటేబుల్స్ తాలూకు ఆ ఫ్లేవర్స్ పట్టేస్తే బాగుంటుందండి. సో కొంచెం మెత్తగా కొంచెం తేమతో ఉంటుంది కదా. కరెక్ట్. సో ఇప్పుడు కారం. సో పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. సరిపడా ఉప్పు. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాం. సో దీంతో పాటు కావాల్స్తే ఆలు కూడా వేసుకోవచ్చండి, బంగాళదుంప, ఉడికించిన బంగాళదుంప కూడా వేసుకుంటుంది. చాలా మందికి చాట్ అనగానే ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది ఆలు. సో దీంతో పాటు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది వాళ్ళ చాయిస్ ఇది. ఓకే. ఓకే. సో వీటి బాగా పట్టేసుకున్న తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేదిస్తారు. ఈ నిమ్మరసంతో కూడా కొంచెం ఆ జ్యూస్ అంతా అన్నిటికీ అంటుకుంటుంది. ఆ మసాలాలు. ఎస్ అండి, ఆ నిమ్మరసం ఆ పులుపు కూడా చాలా బాగుంటుంది చాట్లో స్పెషల్గా. సో ఏ చాట్ అయినా నిమ్మరసం కాస్త పడితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. కరెక్ట్. కొద్దిగా కొత్తిమీర. సో ఇది కూడా మెయిన్ రోల్ అండి, కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా చాట్లో. ఓకే. సో రెడీ అయిపోయిందండి మనకు. అంతే, ఎంత సింపుల్ కదా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా చేసాక కొంచెం 2 నిమిషాలు పక్కన పెడితే బాగుంటుందేమో కదా. ఎస్, కాసేపు పక్కన పెట్టే సర్వ్ చేసుకుంటే అప్పుడు
దీంట్లో చేసుకున్న మనం ఆ సీజనింగ్ అనేది కూడా, అంటే ఆ మసాలా పొడులు, చాట్ మసాలా, జీలకర్ర పొడి అన్ని కూడా ఆ ముక్కలకు దాంట్లో ఏదైతే వేసామో వాటన్నిటి కూడా బాగా పడుతుంది. అవును, కొంచెం నీరు కారుతుంది కదా ఉప్పు వేసిన తర్వాత, కొంచెం లైట్గా అలా బయటకు వెళ్తుంది. సో అప్పుడు బాగా కలుస్తుంది. ఎస్. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేద్దాం. సో లేదా కార్వింగ్ కూడా చేసుకుందాం. తప్పకుండా. సో వాటర్ మెలన్ స్కిన్తో చేస్తున్నా అండి. సో ఇది డార్క్ కలర్లో ఉండే వాటర్ మెలన్ తీసుకుని స్వాన్ చేస్తున్నాను దీంట్లో. సో చిన్న చిన్నగా ఇలా మనకు ఆ డార్క్ కలర్ దాంట్లో స్వాన్స్ కానీ మనకు నచ్చిన బొమ్మలు ఏదన్నా లెటర్స్ కూడా, అంటే హ్యాపీ బర్త్డే కానీ ఆల్ఫాబెట్స్ ఏదైనా మనం అలా ఈజీగా చేసుకోవచ్చు. బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి, అంటే దూరం నుంచి చూసినా బాగా కనిపిస్తాయి మనకు. కావాలంటే కొద్దిగా పెన్సిల్తోనో దేంతోనో గీసుకుని కూడా కట్ చేసుకోవచ్చు అండి. ప్రాక్టీస్ వచ్చేంత వరకు అలా చేసుకోవచ్చు. సో ఈ వెనకాతలు ఉన్నది కొంచెం వైట్ అనేది మనకు బయటికి కనపడకుండా కొంచెం తీసేస్తున్నాం అండి. సో గ్రూవర్తో ఐ దగ్గర కూడా కన్ను. ఎస్. సో ముక్క వచ్చేసి టూత్ పిక్ పెడతాం, లేకపోతే క్యారెట్ ముక్క అయినా చిన్నది బాగా షార్ప్గా కట్ చేసి అక్కడ పెట్టేసేయచ్చండి. బెస్ట్. సో పైన కొద్దిగా కారపూస, అది కంపల్సరీ. ఎస్. ఇది కానీ పాపిడి కానీ. ఓకే. సో సోయా కార్న్ చాట్ రెడీ అండి. ఆహా, స్వాన్ సోయా కార్న్ చాట్ అన్నారు. ఓకే, చూసారు కదా ఎంత బాగుందో. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ చాట్, అలాగే హెల్దీ చాట్ కూడా మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సోయా కార్న్ చాట్ తయారీ విధానం. ముందుగా మీల్ మేకర్ని నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, నానబెట్టిన మీల్ మేకర్, టొమాటో ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసుకుంటే సోయా కార్న్ చాట్ రెడీ. చట్పటా చాట్, సోయా కార్న్ చాట్. టేస్టింగ్ టైం. ఎస్. సో మనం వేసిన ఆ మీల్ మేకర్కి ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టుకున్నాయి. మధ్య మధ్యలో ఆ స్వీట్ కార్న్ కొంచెం కమ్మగా తగులుతూ, సో అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి. సో ఉల్లిపాయలు తగులుతూ, టొమాటో, కీరా, పైనుంచి వేసుకున్న ఆ కారపూస బాగుంది. కొంచెం కారం కారంగా. ఎస్. చాట్ అలాగే ఉండాలి, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. దీంతో కావాలనుకుంటే నాలాంటి వాళ్ళు మీఠా చట్నీ కూడా వేసుకోవచ్చు. ఏమంటారు? మీఠా చట్నీ కావాల్సి గ్రీన్ చట్నీ కూడా వేసుకోవచ్చు. ఇంకా సూపర్గా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీ టు మేక్ రెసిపీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఒక 2-3 రోజులకు సరిపడా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా 2 రోజుల తర్వాత పిండి కాస్త పులిసిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ పిండిలో ఒక తమలపాకు వేసుకొని కాసేపు ఉంచి తర్వాత తమలపాకు బయట తీసేసినట్లయితే ఆ పులుపంతా కూడా తమలపాకు పీల్చేసుకుంటుంది, పిండి మామూలుగా తయారవుతుంది. ఇప్పుడు సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి ఇవాళ షెఫ్ స్పెషల్లో షెఫ్ గారు ఏం స్పెషల్ వండుతున్నారు? సో ఈరోజు నేను చేసిందంటే ఎక్కువగా మనం అంటే హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాం. మ్యాంగో సూఫ్లే. మళ్ళీ స్వీట్ డిష్. ఎస్. వెరీ నైస్. ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే, మ్యాంగో సూఫ్లే నేర్చుకుందాము. కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. మ్యాంగో సూఫ్లేకి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు 1, మ్యాంగో జెల్లీ కొద్దిగా, జెలటిన్ 1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, పాలు 1/2 కప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం
మామిడి పండు గుజ్జు రెడీ చేసుకోవాలి. ఓకే, సో సో ఈ మామిడి పండు యూజువల్లీ పీచు లేనిది అదైతే పీచు లేనిది అయితేనే ఇలాంటి మనం డిష్లు చేసుకోవడానికి బాగుంటుందండి. ఓకే, మధ్య మధ్యలో మనకు తగలకుండా టోటల్గా మనకంటే స్మూత్గా ఉండాలి. అసలు తింటున్నప్పుడు కూడా మధ్యలో మనకి అలా కరిగిపోవాలి అనమాట. అంతే. కాబట్టి అలా జాగ్రత్త చూసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్లా రెడీ చేసేసుకోవాలి. సో బంగినపల్లి కానీ లేకుంటే ఆల్ఫాన్సో కానీ బాగుంటుందండి దీనికి ఇలా చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా వేడి నీళ్ళు కావాలండి. ఓ ఎస్, నీళ్ళని వేడి చేసుకోవాలా? ఎస్, జెలటిన్ కరిగించుకోవాలి మనం, అంటే ఇది మనకు సెట్ చేసుకుంటాం. సో ఇది మనకు మార్కెట్లో జెలటిన్ దొరుకుతుంది. అవును. సో ఇది తెచ్చుకొని దీంట్లో వేడి నీళ్ళు వేసేసి కాస్త అలా మనం స్పూన్తో తిప్పేసి దాంట్లో కరిగిపోతుంది అనమాట. తర్వాత ఇది సెట్ కావడానికి మనకు హెల్ప్ చేస్తుంది జెలటిన్ అనేది. జెలటిన్ అనేది. సో జెలటిన్ లో కూడా వెజ్ నాన్ వెజ్ ఉంటాయి కదండి? అవునండి. సో అది మనం చూసి మనం తెచ్చుకోవాలి. ఎస్. సో అది గుర్తుపెట్టుకోవాలండి మనం. జెలటిన్ లో నాన్ వెజ్ అని యూజువల్ గా జెలటిన్ అంటే నాన్ వెజ్ దే ఇస్తారు. సో వెజిటేరియన్స్ కనుక్కుని వెజ్ జెలటిన్ కావాలని తెచ్చుకుంటే బాగుంటుంది. ఓకే, సో వాటర్ వేడైపోయింది. ముందుగా కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో జెలటిన్. ఇదే గట్టిపడడానికి ఉపయోగం కదండి? అవునండి, సెట్ అవుతుంది. జెల్లీస్ కి కూడా ఇవే కదా యూస్? ఎస్, ఇది కానీ లేకుంటే అగార్ అగార్ అని దొరుకుతుంది, లేకపోతే గ్రాస్ లాంటిది ఒకటి దొరుకుతుంది కదా, చైనీస్ గ్రాస్ అని అంటారు. సో అది కూడా సేమ్ ఇలాగే పుడింగ్స్ ఇలా ఏదైనా సెట్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఓకే, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా పాలు, కొద్దిగా కీరా దోస రసము రెండింటిని సమపాళ్ళలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని దీనిలో ఒక కాటన్ డిప్ చేసుకుని ముఖము, మెడ, చేతులు శుభ్రం చేసుకున్నట్లయితే ఇది సహజ సిద్ధమైన క్లెన్జింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. చర్మం బాగా క్లీనప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కొంచెం అంటే లుక్ బాగా కనపడడానికి ఈ జెల్లీ తీసుకున్నాను నేను. సో ఇది మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. చిన్న చిన్న పిల్లలు తినడానికి కూడా అలా చిన్న మోల్డ్ షేప్లలో, ఫ్రూట్ షేప్లో. సో నేను మ్యాంగో జెల్లీ తీసుకున్నాను, అంటే మ్యాంగో సూప్లో చేస్తున్నాం కాబట్టి. సో ఇది ఉంటే కొంచెం బాగుంటుంది మనం డిస్ప్లే ఇచ్చేప్పుడు. ఓకే, నెక్స్ట్ మనం మ్యాంగో జెల్లీ వేరు, మామిడి తాండ్ర వేరు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మ్యాంగో జెల్లీకి తాండ్రకి. సో మ్యాంగో జెల్లీ వేరే దొరుకుతుంది, అది మనం కొనుక్కోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో జనరల్గా సూఫ్లే అనగానే ఎక్కువగా ఎగ్ బేస్లో చేస్తాం. అవునవును. సో ఎగ్ లేకుండా సూఫ్లే కష్టం అంటారు. ఎగ్ వైట్ యూస్ చేస్తారు కదండి, కొంచెం ఆ ఫోమ్ ఆ టెక్స్చర్ అది రావడానికి. బట్ ఇట్లా మనం ఫ్రెష్ క్రీమ్ తో కూడా మనకు హ్యాపీగా వచ్చేస్తుంది. అంటే దానంత రాదు, బట్ బాగానే వస్తుంది. ఓకే, దీంట్లో పాలు. సో ఫ్రెష్ క్రీమ్ బదులు అక్కడ ఎగ్ వైట్ యూస్ చేస్తారు అంటున్నారు. ఎస్. ఓకే, సో ఎగ్ వైట్ యూస్ చేయొచ్చు లేదా ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయొచ్చు. దీంట్లో సరిపడా పంచదార, అంటే మనకు మామిడి పండు ఎంత స్వీట్గా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా సరిపడే విధంగా పంచదార. సో ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్తో మనం ఈ సూఫ్లేలు తయారు చేసుకోవచ్చు కదా. సో కావాలనుకుంటే ఇందులో పంచదార పొడి కూడా వేసుకోవచ్చు కదండి? వేసుకోవచ్చండి. అంతే, ఒకసారి పంచదార మనం అలా మిక్సీ పట్టేసుకుంటే మనకు పొడి రెడీ అయిపోతాం, తొందరగా డిజాల్వ్ అవుతుంది అనమాట. సో దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జు. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో అంతా బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం కరిగించుకున్న జెలటిన్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయాలి లాస్ట్లో. ఎస్. సో మనం ఎగ్తో చేసుకున్నా ఇది వేయాల్సిందే, కొంచెం వేయాల్సిందేనండి కదా, అత్తే అవ్వదు సూఫ్లే, సెట్ కాదు. సో కరిగించిన జెలటిన్. సో ఇది కూడా బాగా కలిపేసుకుని ఇంకా మనకు దేంట్లో అయితే మనం సెట్ చేసుకోవాలి అనుకుంటున్నామో వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోయిందండి. నేను గ్లాసెస్లలో తీస్తున్నాను. ఓకే, సో ముందుగా జెల్లీ
గుంట కట్టిస్తారు. సో ఇలాగే వేసుకుని పెట్టుకుంటే సర్వింగ్కి బాగుంటుంది అంటారా? అవునండి. లేకపోతే మౌల్డ్స్లో కూడా వేయచ్చు కదండి వీటిని, వేసుకోవచ్చు. దాని తర్వాత సెట్ చేసుకోవచ్చు కదా. అలా కూడా మీరు అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మనం అలా ఇచ్చేసేయచ్చు. సో చాయిస్ మీదండి. ఇది ఒక్కొక్కసారి మనం ఏదైనా ట్రే ఉంటే ఆ ట్రేలో పెట్టేసుకుంటే అది గట్టిగా అయిపోతుంది. దాని తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని దేంతో అయినా మిక్స్ మ్యాచ్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే హ్యాపీగా ఇలా పెట్టి కూడా ఇచ్చేసేయచ్చు. పైన కూడా ఒకటి రెండు అలా జెల్లీ. చిన్న గెట్ టుగెదర్స్ పార్టీస్ అప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే పెట్టేస్తే మనకి వాళ్ళకి ఇచ్చేయచ్చు. పరుగు ఏముండదు. అవును. సో దీన్ని మనం ఫ్రిడ్జ్ లో కనీసం గంట నుంచి ఒక 2 గంటల పాటు పెట్టేసుకుంటే ఇది మనకు డీప్ ఫ్రీజర్ లో లేదండి, మామూలు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసుకుంటే మీకు సెట్ అవుతుంది. దాంట్లో జెలటిన్ ఉంది కాబట్టి తొందరగా కావాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో ఒక అరగంట పెట్టేసుకుంటే తొందరగా మీకు సెట్ అవుతుంది. అంటే ఆ టెంపరేచర్. ఓకే. సో మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. తొందరగా కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఎందులో పెడుతున్నారు? మామూలు ఫ్రిడ్జ్ లో పెడతాను. సో ఆల్రెడీ నేను చేసి పెట్టేసాను. రియల్లీ? ఓకే. సో చూడండి, ఇది బాగా సెట్ అయిపోయింది మనకు. అవును, టైట్ గా అయిపోయింది. సో ఇలా కాసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తీసేసుకుంటే చల్ల చల్లగా సూప్లే సర్వ్ చేసుకోవచ్చు. సో మీకు మ్యాంగో సూప్లే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. చల్ల చల్లగా కోల్గా భలే బాగుందండి. మనం ట్రై చేద్దాం, ఈజీయే కదా. సో మ్యాంగో సూప్లో ఎలా చేస్తారో మరోసారి చూద్దాం. మ్యాంగో సూప్ల తయారీ విధానం. ముందుగా మామిడి పండు గుజ్జు సిద్ధం చేసుకోవాలి. జెలటిన్ ని వేడి నీటిలో వేసి కరిగించి ఉంచుకోవాలి. ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్, పాలు, పంచదార, మామిడి పండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కరిగించిన జెలటిన్ వేసి బాగా కలపాలి. ఒక గ్లాస్లో మ్యాంగో జెల్లీ వేసి ముందుగా సిద్ధం చేసుకున్న మామిడి పండు మిశ్రమాన్ని వేసి పైనుండి కొద్దిగా మ్యాంగో జెల్లీ ముక్కలు వేసి ఆపై కాసేపు డీప్ ఫ్రీజ్లో ఉంచి చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే మ్యాంగో సూఫ్లే రెడీ. మ్యాంగో సూప్లేకి నేను రెడీ. నేను రెడీ. గుడ్ టైమ్స్. నార్మల్లీ సూఫ్లే తింటూ ఉంటాం కానీ ఇంత ఈజీ చేసుకోవడం తెలియలేదండి, ఇవాళ తెలుసు నాకు. ఓకే. ఇంకా మ్యాంగో ఫీలింగ్ తెలుస్తోంది. ఎంత బాగుందో అసలు. సో ఇంట్లో ఇలా చేసి పెట్టి పిల్లలకి ఇచ్చేస్తే సో మారం చేయకుండా బుద్ధిమంతులా కూర్చుంటారు అయిపోయేంత వరకు. మనం మ్యాంగో మిల్క్ షేక్ చేస్తామే, అచ్చం అలాగే ఉంది టేస్ట్, కానీ గట్టిగా ఐసీగా కేక్ లాగా. అంటే మీరు చెప్పినట్టుగా ఆ మిల్క్ షేక్ కి తర్వాత ఐస్ క్రీమ్ కి మధ్యలో ఉంది ఇది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అండ్ దాంతో ఈ జెల్లీ ఇంకా బాగుంది. మధ్య అది ఉంటే బాగుంటుంది, కొంచెం లుక్ అనేది కూడా, టేస్ట్ కూడా బాగుంది, మధ్యలో తగులుతుంది. కరెక్ట్. చాలా 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 యమ్మీగా ఉందండి. స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి చల్ల చల్లగా ఈ సీజన్లో. ఓకేనా? ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అలోవెరా కలబంద వల్ల ఆరోగ్యపరంగా కానీ సౌందర్యపరంగా కానీ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కొద్దిగా కలబంద గుజ్జు తీసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా గ్లోగా తయారవడమే కాకుండా ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి కూడా తగ్గుతాయి. ఇవాళ వండిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ సపోటా ఐస్ క్రీమ్. సమ్మర్స్లో మనం ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేర్చుకోకపోతే ఒక డెఫినెట్ డెఫిషియన్సీ అనేది ఉండిపోతుంది. ఫ్రూట్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ కనుక చేస్తే మనము దాన్ని కొంచెము హెల్త్ కానిటేషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది, మనకు కూడా గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే సపోటా, పాలు, ఫ్రెష్ క్రీమ్ అండ్ కొంచెం పాలపొడి యాడ్ చేశారు కాబట్టి ఒక గుడ్ కాంబినేషన్ ఉన్న రెసిపీ అని చెప్పొచ్చు. మనము ఎప్పుడైతే సపోటాలు యూజ్ చేస్తామో స్వీట్ ఫ్రూట్
ఫ్రూట్ కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని మనం షుగర్ యాడ్ చేయడం కానీ ఇంకేదైనా స్వీట్నెస్ కోసం యాడ్ చేసినప్పుడు ఆ క్వాంటిటీ అనేది క్లియర్గా తగ్గిపోతుంది. అలాగే మిల్క్ ఉంది, మిల్క్లోంచి కాల్షియం వస్తుంది. అలా ఫ్రూట్స్లో చూస్తే అన్ని ఫ్రూట్స్ కంటే సపోటాలో కొంచెం మనకి కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే దానిలో కొంచెం రవ్వతనం ఉంటుంది, గరుకుతనం ఉంటుంది కాబట్టి అందులోంచి మనకి ఫైబర్ వస్తుంది. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పెషలీ పిల్లలు మిగతా ఫ్రూట్స్ తినమంటే పుల్లగా ఉన్నాయని తినకపోయినా సపోటాలు స్వీట్గా ఉంటాయి కాబట్టి తింటారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా హార్ట్ స్టూల్ ఉంది, కాన్స్టిపేషన్ ఉందన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. మరీ చిన్నపిల్లలు తినట్లేదు అన్నప్పుడు అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ ఇలా చేసినా కూడా ఈ సమ్మర్స్ వరకు ఓకే అని చెప్పొచ్చు. మరీ ఫ్రీక్వెంట్గా చేయకుండా మనం ఇలాంటి రెసిపీస్ సపోటా సీజనలీ అవైలబుల్ ఉన్నప్పుడు తీసుకుంటే కనుక రెగ్యులర్ ఐస్ క్రీమ్కి ఒక బెటర్ ఫ్లేవర్ అండ్ నరిష్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే రెగ్యులర్ ఐస్ క్రీమ్కి దీనికి స్వీట్నెస్ తక్కువ ఉంటుంది, కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని రీప్లేస్ చేసి ఇలాంటి ఫ్రూట్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ ఇంట్లో తయారు చేసుకుంటే బెటర్ ఉంటుంది. మనం చూసిన రెసిపీ తోటకూర మామిడి అన్నం. సో ఇది రెసిపీ పేరుతోనే మనకి ఇంగ్రీడియంట్స్ క్లియర్గా తెలిసిపోతున్నాయి. తోటకూర, మామిడికాయ, బాస్మతి రైస్ యాడ్ చేసి కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఫ్లేవర్ చేశారు. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పలావ్ రైస్ కానీ, చికెన్ రైస్ కానీ, ఎగ్ రైస్ కానీ చేయకుండా ఆకుకూరలతో చేస్తే మనం పిల్లలు కూడా దాన్ని రెసిస్ట్ చేయకుండా తీసుకుంటారని అనుకుంటున్నాము. ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ తోటకూర నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ వస్తుంది కాబట్టి మనము ఏ రెసిపీలో యాడ్ చేయగలిగితే దానిలో యాడ్ చేసేస్తూ ఉండాలి. స్టమక్ని మనము వేరే ఏదైనా డీటాక్స్ మెథడ్లో వెళ్ళి డీప్ క్లీన్ చేయకపోయినా కూడా ఫైబర్ ఇంటేక్ మన డయట్లో ఎక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్గా అది క్లీన్స్ అయిపోతూ ఉంటుంది. ఇందులో మామిడికాయ ఉన్నప్పుడు సర్టన్లీ మనకి అందులోంచి గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి వస్తుంది. సో విటమిన్ సి మనం ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నామంటే వూండ్ హీలింగ్కి పనికొస్తుంది, స్కిన్ రీజనరేషన్కి పనికొస్తుంది. చాలామందికి తెలియదు ఏంటంటే ఈ గమ్స్ బ్లీడ్ అవుతూ ఉంటాయి, వాటికి కూడా విటమిన్ సి డెఫిషియన్సీ ఉందని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒక గుడ్ హెల్దీ రెసిపీ. తప్పకుండా మనం డిఫరెంట్ రైస్ ప్రిపరేషన్లో ఇది ఒకటి మనం ట్రై చేయొచ్చు. మనం చూసిన ఒక హెల్దీ స్నాక్ రెసిపీ సోయా కార్న్ చాట్. సో మనం ఎప్పుడు కూడా ఈవినింగ్ స్నాక్ ఎత్తుకుతూ ఉంటాం కాబట్టి ఒక హెల్దీ స్నాక్గా ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చేస్తే అందరికీ నచ్చే స్వీట్ కార్న్ ఉంది, అలాగే సోయా ఉంది. సోయా గ్రాన్యూల్స్ యాడ్ చేయొచ్చు, చంక్స్ యాడ్ చేయొచ్చు. కీరా దోసకాయ, ఆనియన్స్, టమాటోస్ అవన్నీ మన ఇండివిజువల్ చాయిస్ని బట్టి కూడా వేరియేట్ చేసుకోవచ్చు. సోయాలో బేసిక్గా మనకి దొరికేది ప్రోటీన్. మనం అన్ని పల్సెస్లో అన్ని శనగలు కానీ మొలకలు కానీ వాటితో కంపేర్ చేస్తే కూడా సోయాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ శనగల్లో 25 grams వస్తే సోయాలో మనకి 40 grams ప్రోటీన్ వస్తుంది. కాబట్టి వెజిటేరియన్ సోర్సెస్ అన్నిట్లో కూడా బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని దీన్ని యూజువల్గా మనం వేరియస్ రెసిపీలో ఎలా ఇంక్లూడ్ చేయాలి అని రికమెండ్ చేస్తూ ఉంటాము. ఇందులో కార్న్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ కార్న్ ఫ్లేవర్ కూడా అడిషనల్గా ఒక చాట్ రెసిపీ లాగా దాన్ని మనము మన ఫ్యామిలీకి ఒక వేరియేషన్ లాగా అప్పుడప్పుడు సర్టన్లీ ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఒక హెల్దీ హై ప్రోటీన్ స్నాక్ రెసిపీ కాబట్టి ఒక న్యూట్రిషనల్లీ హై వాల్యూ ఉన్న రెసిపీ మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ మ్యాంగో సూఫ్లే. సో ఇది యూజువల్లీ ది మోస్ట్ పాపులర్ రెసిపీ ట్రై చేస్తూ ఉంటారు సమ్మర్స్లో. ఇందులో సింపుల్ 2-3 ఇంగ్రీడియంట్సే ఉంటాయి కాబట్టి ఈజీ టు ప్రిపేర్ కూడా. ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూస్తే మ్యాంగో, ఫ్రెష్ మ్యాంగో పల్ప్, క్రీమ్ ఉంటుంది, కొంచెం సెట్ అవ్వడానికి జెలటిన్ యూస్ చేస్తూ ఉంటారు. మనము ఇందులో 50% క్రీమ్ ఉంది, 50% కనుక మ్యాంగో పల్ప్ ఉందన్నప్పటికీ ఆ క్రీమ్ నుంచి మనకి సాచురేటెడ్ ఫ్యాట్ డెఫినెట్గా వస్తుంది. కానీ ఆ స్వీట్నెస్ అండ్ విటమిన్ సి అండ్ విటమిన్ ఏ కంటెంట్ ఇవన్నీ కూడా మనకి మ్యాంగో నుంచే వస్తాయి. కాబట్టి మిగతా స్వీట్ రెసిపీస్లో ఉన్నంత ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ లేకుండా తప్పకుండా ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ సీజన్లోనే మనం ఇది ట్రై చేయగలుగుతాం కాబట్టి ఒక సింపుల్ క్విక్ ఈజీ డెజర్ట్ మనం క్రీమ్, జెలటిన్ అండ్ మ్యాంగో మిక్స్ చేసేసి సెట్ చేసి రెఫ్రిజిరేటర్లో పెడితే కనుక ఒక క్విక్ ఈవినింగ్ కూలింగ్ డెజర్ట్ లాగా మనం ఈజీగా మన ఫ్యామిలీకి ఇవ్వచ్చు. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
వెల్లుల్లి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. అందుకే వెల్లుల్లిని తరచుగా ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే రక్తశుద్ధి జరుగుతుంది. అంతేకాదు శరీరం లోపలి భాగాలు కూడా శుభ్రపడతాయి. ఇంకా ఎసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోండి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మంచి వంటలు చూపిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసే ఈ వంటలు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.